మనం దేవుడికి కొంత సమయం ఇచ్చి ఒక 4 అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలో మనం పూర్తి చేసుకుంటాం. దేవుడికి మహిమ. నేను బైబిల్ చదివితే 4 నెలల్లో అయిపోతుంది. అందులో ఉర్దూ ఉంటుంది, అందులో హిందీ ఉంటుంది, అందులో ఆంగ్లం ఉంటుంది. అందుకే నాకు ఇంత కథ. కాబట్టి ఇదే కాలము మనము ఆధ్యాత్మికంగా రిచ్గా మరొక ప్రోగ్రామ్ చేసి ఏమనుకుంటాము, రిచ్గా చేయాలి, రిచ్గా ఉండాలి, ఆధ్యాత్మికంగా రిచ్గా ఉండాలనుకోరా. భక్తుడు పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయండి. లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ రిచ్లీ అనే మాట తర్జుమా చేయండి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలని మనం అనుకోమా? నాకెందుకండి, సరే నీకు పరలోక రాజ్యం అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవన్నీ గైపోవాలి. ఇవి మాత్రమే కాదు, భక్తుడు పేతురు మరొక చోట దీనికి సాదృశ్యంగా చెప్పాడు. మీరు విశ్వాసం నందు సద్గుణం నందు ఆశానిగ్రహంలో సహోదర ప్రేమ ఇవన్నీ మీరు అవలంబించుకోవాలి. అలా అవలంబించుకుంటే పరలోక రాజ్యంలో మీకు ప్రవేశము సమృద్ధిగా. హల్లెలూయా. అలా కాకుండా నా ఇంట్లో నేను ఉంటానండి, నేను ఎక్కడికి వెళ్ళను, ఏ బైబిల్ ఓపెన్ చేయను అంటే మన పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం. యేసుప్రభువు అన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు ప్రయాసపడండి. చాలాసార్లు ఉదాహరణ చెప్పారు. గరాటు ఉదాహరణ చెప్పారు. గరాటు 2 రకాలుగా ఉదాహరణలు. ఒకటి, పైన గరాటు ఎలా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. లోపలికి పోయే కొద్దీ చిన్నగా ఉంటుంది. అదే ఆధ్యాత్మికంగా యేసుప్రభువు చెప్పినటువంటి సూత్రము, గరాటు కింద సన్నగా ఉంటుంది, రాను రాను నా ఇరుకులు నాకు విశాలత కలిగజేసిన వాడు నీవే అని 4వ కీర్తనలో చెప్తాడు. నా నీతికి ఆధారం దేవా అనే మొరపెట్టు నాకు కుదరమైన నా ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడు. ఈ దినం మనము 5వ అధ్యాయము 9వ వచనం మత్తయి సువార్త, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. Blessed are the peacemakers, for they shall be called, or they will be called as children of God. దేవుని పిల్లలు కావాలి అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం ఏంటి తెలుసా? కొండెను చెప్పడము.